అధ్యాయం 9వ వచనం చదువుకుంటాం. 39వ వచనంలో ఈ మాటను మనం గమనిస్తాం, చదువుతాము. 31 వచనంలో ఏం రాయబడుతున్నది అంటే, ఇక్కడ చదవండి తీసినటువంటి మాటలు. 31వ అధ్యాయం 9వ వచనం అంటున్నాడు, ఆడ చదువుతున్నప్పుడు వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. కాట్లా అంటున్నాడు, వారు తొట్టిల్లకుండా చక్కగా పో బాటను నీళ్లు నీళ్లు కాలువల వద్దకు, కాబట్టి నీళ్ల కాలువల వద్దకు వారిని నడిపించును అంటున్నాడు. నడిపించును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కాదా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. మన ప్రభు ఈ 2024 సంవత్సరంలో ప్రవేశించినటువంటి నిన్ను నన్ను మనలందరూ కూడా ఏ విధంగా నడిపిస్తాడు అనేటువంటి మాటలు, దేవుని మాటలు మన గమనానికి ప్రభు తీసుకొస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, నేను వారిని నడిపించుతున్నట్టున్నాడు. కాబట్టి మన ప్రభువే మనం నడిపించేటువంటి వాడు. ఎవరు కూడా మనం నడిపించలేదు. కొంతకాలం నడిపిస్తారు, కొన్ని దినాలు నడిపిస్తారే కానీ తర్వాత మనం విడిచిపెడతారు కదా. ఎంత స్నేహితులైనా, ఎంత బంధువులైనా, అంత దగ్గర వారైనా కూడా సమావేశినప్పుడు వారు విడిచిపెట్టారు. అయితే మన ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఆయన ఎలాంటిగా ఉన్నాడంటే, ఆయన నేను వారిని నడిపించుదును అని బైబిల్ చెప్తా ఉన్నది. రాత్రికాల సమయంలో ఆలోచిస్తున్నటువంటి సహోదరి ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 9వ వచనంలో మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి మాటలు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును అంట. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలంట, దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థించకూడదు. మనం నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, అలక్ష్యంగా మనం ఉండకూడదు. కాబట్టి 2024 సంవత్సరాన్ని ప్రభు మనకు ఎలా ఇచ్చారంట, ఒక దయా కిరీటం ఇచ్చారు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు సంవత్సరం అనేటువంటి దయా కిరీటమును దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాడండి. కాబట్టి అందరూ బట్టి మన ప్రభు మనం ప్రార్థించవలసిన వారు అంటున్నాం. అంతేగాని మనం నిద్రపోయి అశ్రద్ధగా మనం పట్టించుకోకుండా ఉండకూడదు కదా. దేవుడు నిన్ను నన్ను కూడా ఈ 2024 సంవత్సరంలో ప్రవేశింపజేశారు. అనేకులు 24 సంవత్సరంలో ప్రవేశించలేకపోయారు. అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో అయితే 2024 సంవత్సరం ప్రారంభంలోనే వారు తుపాకులతో ఒకరినొకరు పేర్చుకునేటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం మీడియాలో కదా. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను నేను కూడా ఇంతవరకు బ్రతుకున్నామంటే దేవుని యొక్క కృపని మనం గ్రహించవలసిన వారు విన్నాం. కాబట్టి దేవుడు మనకి ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. సంవత్సరం అనేటువంటి దయను దేవుడు మన పైన కుమ్మరించినటువంటి దేవుడు ఉన్నాడు. అందరు బట్టి మన ప్రభుని మనం ప్రార్థన చేయాలి. అందుకని ఇక్కడ భాగం అంటున్నాడు, వారిని చెప్తున్నటువంటి మాటలు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవుబాటు. కాబట్టి త్రొట్టిల్లిపోకుండా నిన్ను నన్ను కూడా దేవుడు అటు ఇటు తిరుగుకోకుండా, త్రొట్టిల్లిపోవడం ఏంటి, మనం సరైన క్రమంలో లేకుండా, సరైన ప్రార్థన సహవాసంలో, సరైన వాక్యానుభవంలో, ప్రార్థనలో లేకుండా నీవు నేను కూడా లోకంలో, పాపంలో కలిసిపోకుండా దేవుడు మన ఈ సంవత్సరం ఎలా నడిపిస్తున్నారంట, వారు త్రొట్టిల్లకుండా, వారు ఎవరంట, ఇశ్రాయేలు ప్రజలు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట, చక్కగా పోవు బాటను వారిని బాటను నీళ్లు కాలువల వద్ద, కాబట్టి నీళ్ల కాలువల వద్ద వారిని నడుపుతా కదా. కాబట్టి నీళ్లు నన్ను కూడా దేవుడు వాక్యమును సూచిస్తా ఉంది. నీళ్లు కాలువగా వాక్యము, నీళ్లు దేనికి సాదృశ్యం ఉన్నదంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. కాబట్టి మంచి వాక్యము, మంచి పోషణ ఉన్నటువంటి సంఘంలో దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తూ ఉన్నాడు. అనేక సంఘాల్లో వాక్యం లేదు కదా. చూసినప్పుడు అనేకులు పాటలు పాడతారు, అనేకులు ఆచారం అలవాటు పడితే కానీ వారిలో సరైనటువంటి పశ్చాత్తాపం లేదు, సరైన క్రమం లేనటువంటి సంఘాలు 2023 అనేక సంఘాలు వెళ్తున్నప్పుడు ఎంతో కష్టమే. ప్రభుత్వ నిన్ను నన్ను కూడా త్రొట్టిల్లో కూడా చక్కగా పోబాటలు ఈ 2024 సంవత్సరంలో నేను కూడా త్రొట్టిల్లో పోకుండా, జారిపోకుండా, పడిపోకుండా దేవుడు మనల్ని చక్కని బాట, రాయబడినటువంటి మాటలు అక్కడ చూస్తే వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటలు నేను కూడా చక్కగా పోయేటువంటి మాటలు. దేవుడు మనకి మంచి దారిని ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభుని ఈ రాత్రికాల సమయంలో మన ప్రభు యెషయా గ్రంథం 63:12 చదివితే
63వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుకుంటామండి, అవసరాన్ని బట్టి 60 చదివి సహాయం చేయండి. అక్కడ చదివినప్పుడు అక్కడ మన గమనానికి ప్రభు ఈ రాత్రి కాలంలో తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలు మనం గమనించినప్పుడు అక్కడ మన గమనానికి ప్రభు తీసుకొస్తున్నారు. గమనించండి, మీ బైబిల్లో చూసినప్పుడు 25వ అధ్యాయం యెషయా గ్రంథం 63:12 కూడా చదువుకుంటాం. 63:12 మోషే కుడి చేతి వేసిన వైపుగా తన బాహువును పోలించిన వాడేడి తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలిగేసినాడు. 63:12 చదువుతున్నారా? యెషయా గ్రంథం 63. మోషే తన కుడి చేతి వైపున మహిమ గల తన బాహువును పోనిచ్చిన వాడేడి తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకున్నకు వారి ముందర నీళ్లను ఎలా చేసినట విభజించిన వాడేడి. మైదానములో గుర్రము మరి పడని రీతిలో, కాబట్టి వారు పడకుండా ఏం చేశారంట, అగాధ జలములో నడిపించిన వాడేడి అనుకునేదంట. కాబట్టి నీ నా జీవితంలో మన ప్రభు నిన్ను నన్ను కూడా ఎలా నడిపిస్తానని చెప్తున్నారంటే 2024 సంవత్సరంలో బైబిల్ చెప్తుందండి. ఈ మాటలు నా మాటలు కాదు, ప్రభు ఇచ్చినటువంటి మాటలు మాత్రమే నేను ఆయన ఇచ్చిన మాటలే మీకు చెప్తాను. కాబట్టి వారు తొట్టెలకుండా చక్కగా వాటిను నీళ్లు మరి కాలువల వద్ద, కాబట్టి నీళ్ళ కాలువల వద్ద వారిని ఏం చేస్తానంట, నడిపించును. ఇశ్రాయేలుకు మరి అంటాడు, నేను ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదు. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు కుమార్తెగా దేవుడు మరి ఆయన చేసుకున్నటువంటి వాడు ఉన్నాడు. నిన్ను నన్ను కూడా విడిచేవాడు కాదు, మన ఎంత మాత్రం కూడా మరి త్రోసి వేసేటువంటి దేవుడు మన ప్రభు కాదు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, నేను వారిని నడిపించుదునంట. మన ప్రభు ఎలా నడిపిస్తాడంటే చక్కని త్రోవ దేవుడు మనల్ని నడిపిస్తాడు. అలాగే తొట్టెళ్ళకుండా నడిపిస్తాడు. ఎక్కడంటే నీళ్ల కాలువల వద్దకు వారిని మంచి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన పోషిస్తాడు. రెండవదిగా మనం చూస్తే మార్కు సువార్త 10:32 చదువుకుంటాం. 10వ అధ్యాయము 32వ వచనం మార్కు గారు రాశారండి ఈ మాటలు. 10వ అధ్యాయము చదవండి మీ భాగంలో 10:32లో చదివితే ఈ మాటలు మనం చక్కగా అక్కడ కనిపిస్తాయి. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండది. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించు వారు భయపడిరి. అప్పుడు ఆయన తిరిగి 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి ఏం చేశారంట, మరి తెలియజేయని ఆరంభించారు. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రభువు రెండవదిగా ఇక 2024 సంవత్సరంలో నీకు ముందుగా నడుస్తానన్న. కాబట్టి మన ప్రభు ఏమంటున్నాడు, నీకు నాకు కూడా మన ప్రభు ముందుగా ఉంటాడు. ఈ 2024 సంవత్సరంలో దేవుడు మనకు ఒక దయాకిరీటం ఇచ్చినటువంటి ప్రభు మనల్ని విడిచిపెడతానంటలేదు, కానీ మన చక్కని మార్గంలో చక్కని మరి త్రోవలో మన ప్రభు మనం నడిపిస్తానని దేవుడు నీకు కూడా ఆయన నడిపిస్తారు. వారు యెరూషలేము అక్కడ చూస్తే వారు ప్రయాణమే ఎక్కడికి వెళ్తున్నారంట, యెరూషలేముకు వెళుతున్నారు. యొక్క దేవుని యొక్క సన్నిధికి పెడుతున్నారు, దేవుని మందిరానికి పెడుతుండగా యేసు ఏం చేస్తున్నారు, యేసు వారికి ముందుగా నడుచున్నారు. కాబట్టి ప్రభు మనకి 2024 సంవత్సరంలో నీకు నాకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు ముందుగా నడిచేటువంటి దేవుడు. అందుని బట్టి మన ప్రభు మనం ప్రార్థించాలి. ప్రభు 2024 సంవత్సరంలో ప్రభు నేను ఏ పని చేసినా కూడా నాకు ముందుగా మీరు ఉండండి అని మన ప్రభుని మనం ప్రార్థన చేయబద్దులు పెంటున్నాం. కాబట్టి అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూస్తే 2:9 కూడా చదువుకుంటామండి. అవసరాన్ని బట్టి మనం చూస్తే దేవుని వాక్యంలో ఇక్కడ ఏమన్నది, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ఏం చేశారంట, ముందుగా నడిచాడు. కదా మన ప్రభు ఎలా నడిచాడు, ముందుగా నడిచాడు. ఎవరికి, ఇక తూర్పు దేశపు నానులు. కాబట్టి వారు రాజు మాట విన్నారు. ఎవరు, ఆ యొక్క ప్రవక్తలందరూ కూడా ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని వారు వెళ్ళి ఆ శిశువు యొక్క ఆ యొక్క విషయం జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగా నేను వచ్చి ఆయన్ను పూజించినట్లు నాకు వర్తమానం చెందని ఆ యొక్క హేరోదు రాజు
ఆ యొక్క జ్ఞానులకి చెప్పి పంపించినటువంటి ఆ సందర్భంలో ప్రభు మన గమనానికి ఈ యొక్క సమయంలో తీసుకొస్తున్నారు. కాబట్టి మన ప్రభు ఎలా ఉంటే వారు ఉన్నారంట, ముందుగా నీకు నాకు కూడా